కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వంలో మంత్రులకు కూడా ర్యాంకులు కేటాయించారు. ఆ ర్యాంకులు కేటాయించిన వరకు బాగానే ఉంది. అవి ప్రకటించినప్పుడు కాస్త ఇబ్బందులు తప్పవు అని చెప్పి విశ్లేషకులు అవనియండి, లేకపోతే ఎక్కువగా ఆ మంత్రులను అభిమానించిన వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా కాస్త వ్యతిరేక స్వరాలు వినిపించే ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఎవరేమనుకున్నా సరే డోంట్ కేర్. వాస్తవంగా అంతే కదా, ఎవరేం పనులు చేశారో చెప్పాల్సిన అవసరం. కానీ ఇందులో ఎంత పారదర్శకత ఉంది, ఏ రకంగా ఇది తీసుకున్నారన్నది పెద్ద చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ర్యాంకులు ఏ ప్రాతిపదిక మీద ఏ రకంగా దీన్ని కేటాయించారు, ఇందులో ఎవరెవరికి ఏ ర్యాంకులో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్ ఎవరు కొట్టారు, చివరి ప్లేస్లో ఎవరు ఉన్నారు, 25 మంది మంత్రులకు సంబంధించి ర్యాంకులు రానే వచ్చాయి. అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే ఈ ర్యాంకుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. కొన్ని అంశాల మీద ఆయన స్వరం గట్టిగానే వినిపించారు, నిలబడ్డారు. పంచాయతీలకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు అవనియండి, అటవీ శాఖకి ఆయన తీసుకున్న శాఖకి సంబంధించి ఆయన ఆలోచన సరళవనియండి, ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ పర్యటనలు అవనియండి, ఇలాంటివన్నీ కూడా క్రోడీకరించుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బంపర్ స్థానం వచ్చేస్తుందని చెప్పి సైనికుల్లో భావించడంలో తప్పులేదు. కానీ ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా? మరొక వైపు విజన్, చంద్రబాబు నాయుడు గారి విజన్ అవనియండి, ఆర్థిక పరంగా ఆయనకున్న అనుభవం, ఏ రకంగా ఆర్థిక వనరులన్నింటినీ కూడా రాష్ట్రానికి రప్పించాలి, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు సాగించాలి, మరొక వైపు ఇచ్చిన పథకాలు హామీలు ఏ రకంగా నెరవేర్చే విధంగా ఉండాలి. ఈ విజన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కొట్టిన పిండి. ఎందుకంటే అనుభవమే అన్నీ నేర్పిస్తాయండి. కొట్టిన పిండి ఏం కాదు. 3-4 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు, 2-3 సార్లు మంత్రి చేసి కొత్తగా వచ్చిన వాళ్ళకందరికీ ఏదన్నా వింతగా ఉంటుంది. ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, ఆడుకుంటూ వెళ్ళిపోతారు, ఆడతా పాడతా పని చేసుకెళ్ళిపోతారు. ఏదన్నా అంతే, మొదటి రోజు ఉద్యోగం కష్టంగా ఉంటుంది, అర్థం కాదు, అడ్జస్ట్ అవ్వలేరు అక్కడ ఉన్న సిస్టమ్కి. ఒకసారి సిస్టానికి కానీ అడ్జస్ట్ అయ్యారనుకోండి, అలాగా మనం ఎలా కళ్ళు మూసుకుండి ఏదో మాట్లాడుకుంటున్నా సరే దాని పని దాన్ని వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇదంతా అలవాటు అయిపోద్ది, తమ చేతుల్లోకి వచ్చేస్తుంది ఆ పవర్ అంతా కూడా. సో దానికి ఆడతా ఆడుతూ చేయొచ్చు. సో అలాంటి పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డక్కా మొక్కలు తినొచ్చిన వ్యక్తి, విద్యాభ్యాసం నుంచి కూడా చురుగ్గా రాజకీయాలను అవపాసన పెట్టిన వ్యక్తి. గెలుపు ఓటములు అన్నది పెట్టండి, ఈరోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు, మొన్న గెలవచ్చు, అంతకుముందు ఓడిపోవచ్చు, ఇవన్నీ కాదు, అవి పరిగణలోకి తీసుకోవడం కాదు. అనుభవం అన్నది ముఖ్యం ఏ ఫీల్డ్లో అన్నా సరే. మరి ఈ ఫీల్డ్లో కూడా అనుభవ రాహిత్యం, 2 అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. అనుభవం ఉన్నవాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు బాగా ఆట వచ్చిన వాళ్ళు ఏమన్నది అనుకోండి, ఎలాంటిదన్నా చాలా ఈజీగా ఫేస్ చేస్తుంటారు ఆ గేమ్లో. అది బ్యాడ్మింటన్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా ఎప్పటికీ కూడా. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏ స్టెప్ ఎలా వేయాలి, ఏ మూమెంట్ ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఎంత ఫాస్ట్గా అది రీచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తుంటారు. మరి ఆ విధంగా అనుభవం లేనితనం, కొత్తవారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని రిలీజ్ చేసిన లిస్టు, ఏ లిస్ట్ అన్నా సరే అందరికీ కూడా 100% సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు ఎక్కడా కూడా. కానీ మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా, ఆ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఉందా లేదా, అసలు ఈ లిస్ట్ ఏంటి, దీని కథా కమామిష్ ఏంటి, ఒకసారి ఎక్స్క్లూజివ్గా మనం చూద్దాం. డిసెంబర్ వరకు ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రుల పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారండి. డిసెంబర్ వరకు ఇది తాను ఏ స్థానంలో ఉన్నారు, ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేస్తూనే ఫైల్స్ క్లియర్ చేసిన దాంట్లో మొదటి స్థానంలో ఎవరున్నారు, చివరి స్థానంలో ఎవరున్నారు, మధ్య స్థానాల్లో ఎవరెవరున్నారు, దీనిపై ఈ క్లియరెన్స్పై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చదివి వినిపించిన వివరాలు మీ ముందు ఉంచుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గంలో 25 మంది మంత్రుల్లో ఎవరు ముందు వరుసలో ఉన్నారు అంటే, మొదటి స్థానాన్ని ఫైల్స్ క్లియరెన్స్లో చేజిక్కించున్నది ఫరూక్ మొదటి స్థానంలో ఉన్నారు. కందుల దుర్గేష్ 2వ స్థానం, కొండపల్లి శ్రీనివాస్ 3వ స్థానం, నాదెండ్ల మనోహర్ గారు
4వ స్థానం. డోలా బాల వీరాంజనేయ స్వామి 5వ స్థానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 6వ స్థానం. ఇక సత్యకుమార్ యాదవ్ 7వ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. నారా లోకేష్ గారు 8వ స్థానం. చూడండి, ఇప్పటి వరకు చూస్తున్న మనం 8 స్థానాల్లో నారా లోకేష్ గారు 8వ స్థానంలో ఉన్నారు. ఇక 9వ స్థానానికి విషయానికి వస్తే బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన 9వ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఇక 10వ స్థానంలో అందరూ ఎదురు చూస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఫైల్స్ క్లియరెన్స్లో ఇచ్చిన ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉన్నారు. ఇది జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ వాళ్ళు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీని మీద హడావడి చేస్తున్నారు. పైకి డైరెక్ట్గా అనకపోయినా సరే లోపల లోకలోకలు వస్తున్నాయి అని. అదేంటి పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉండడం ఏంటి, ఆయనకి 10వ స్థానం ఇవ్వడం ఏంటి? ఓకే, అది మనం చర్చిద్దాం. ముందుగా అన్ని వివరాలు తెలుసుకుందాం, ఇంకెవరెవరికి ఏ స్థానాలు వచ్చినాయి అనేది. పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం, సవిత గారికి 11వ స్థానం, కొల్లు రవీంద్ర గారికి 12వ స్థానం, గొట్టిపాటి రవికుమార్ గారికి 13వ స్థానం, నారాయణ గారికి 14వ స్థానం, టీజీ భరత్ గారికి 15వ స్థానం, ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి 16వ స్థానం, అచ్చెన్నాయుడు గారికి 17వ స్థానం, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి 18వ స్థానం, గుమ్మడి సంధ్యారాణి గారికి 19వ స్థానం, వంగలపూడి అనిత గారికి 20వ స్థానం, అనగాని సత్యప్రసాద్ గారికి 21వ స్థానం, నిమ్మల రామానాయుడు గారికి 22వ స్థానం, కొలుసు పార్థసారథి గారికి 23వ స్థానం, పయ్యావుల కేశవ్ గారికి 24వ స్థానం, వాసంశెట్టి సుభాష్కి 25వ స్థానం. చివరి స్థానం అయింది. ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ మీద కాస్త అసంతృప్తి పవనాలు మొదటి నుంచి వీస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో బాగా మందలించారు. అనుభవరాహిత్యం అయి ఉండొచ్చు కాక, కొత్త ఆయన కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఆయనకి మంత్రివర్గంలో స్థానం వచ్చింది కాబట్టి పూర్తిగా దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. ఇదేదో అంత ఈజీ పని కాదు కదా. కోట్లాది మంది ప్రజలకి ప్రతినిధులుగా వీళ్ళు ఆ మంత్రి స్థానంలో ఉంటారు. సో అంత ఈజీ కాదు. అంటే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే అచ్చెన్నాయుడు గారికి అండి. అచ్చెన్నాయుడు గారికి 17వ స్థానం. ఎందుకంటే దీని మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు దీన్ని గమనించవచ్చు. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి 6వ స్థానం వచ్చింది అంటే మరి ముఖ్యమంత్రి ఆయనే చదివి వినిపించారు కాబట్టి ఆయన కాదంటే ఎవరన్నా రాడు. 1, 2, 3లోనూ పెట్టుకోవచ్చు. ఎవరు కాదంటారు? చంద్రబాబు నాయుడు గారు 1వ స్థానం అంటే ఎందుకు మీరు 1వ స్థానం అయిపోయారని చెప్పి మంత్రులు అడుగుతారా, లేకపోతే ప్రజలు అడుగుతారా? ఎవరు అడిగే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆయన 6వ స్థానంలో ఉన్నారు. ఇక లోకేష్ గారి విషయానికి వస్తే అదేంటి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ స్థానంలో ఉన్నారా, అలా వస్తున్నదని చెప్పి మరొక వాయిస్. అంటే ఓకే, ఇది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారా, జనసేన వాళ్ళు మనసులో మాట, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ముందుండాలని కోరుకోవడంలో తప్పులేదు. అలాగే తెలుగుదేశం శ్రేణులు కూడా నారా లోకేష్ గారు ముందుండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆయన్ని 8వ స్థానంలో రావడం, పవన్ కళ్యాణ్ గారికి డబుల్ డిజిట్ రావడం, సింగిల్ డిజిట్లో ఆయన లేకపోవడం. మరి మొదటి నుంచి చాలా స్పీడ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, బాగా చేస్తున్నారు, అడవాడు చేస్తున్నారు, దేన్ని దాన్ని వదలట్లేదు. ఆయన కార్యకర్తలను కూడా నేను పక్కన పెట్టాను, కార్యకర్తల మీద కూడా నేను పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్నాను, నేను ఇది నేర్చుకుంటున్నాను, దేని మీద ఉంటున్నాను అన్న ఆయన 10వ స్థానంలో ఆయన ఉండను. ఇక సీనియర్ ఇప్పుడున్న ఏదైతే తెలుగుదేశం పార్టీ టీం ఉందో ఆ టీంలో అచ్చెన్నాయుడు గారు కూడా చాలా సీనియర్, ఆయనకి 17వ స్థానం రావడం. మరి వంగలపూడి అనిత గారికి ఆవిడకి ఏకంగా 20వ స్థానం. ఇది చూడండి, అంటే ఈ స్థానాల్లో మరి అసంతృప్తులు ఉన్నాయా, అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయా, అసలు ఏ ప్రామాణికం మీద అయితే తీసుకున్నారు, ఈ ఫైల్స్ క్లియరెన్స్ అన్నది అంత కష్టమైన అంశమా, ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చగా సాగుతున్న నేపథ్యం. ఇప్పటికే ఏదో జరిగిపోతున్నదని చెప్పి వస్తున్న వార్తలు, ఇదైతే మళ్ళీ అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. మళ్ళీ వీళ్ళ మధ్యన ఏమైనా చిన్న గ్యాపులు తీసుకురావడానికి ఇది కూడా, ఈ రిపోర్ట్ కూడా పనికొస్తుందా అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. మరి దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది, జనసైనికుల ఆగ్రహానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే నేను సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చెప్తున్నాను,
అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అది నువ్వు మాట్లాడొద్దు, నీకేంటి సంబంధం, మా వాళ్ళు ఎవరో అలా మాట్లాడరని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనొచ్చు, మా వాళ్ళు ఎవరో మాట్లాడరని జనసేన వాళ్ళు అనొచ్చు, మాకేంటి సంబంధం అని వైసీపీ వాళ్ళు కూడా అనొచ్చు. కానీ చర్చ అయితే ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకంటే